మగవారిలో బీజాల వాపు అన్నది చాలా సాధారణ సమస్య. కానీ చాలామంది భయపడుతుంటారు. ఎళ్లి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలీదు. ఈరోజు మనం మగవారిలో బీజాల వాపుకు గల 5 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది హైడ్రోసీల్, బుడ్డ అంటారు. అంటే బీజం చుట్టూ ఉన్న పొరల్లో నీరు అనేది గ్రాడ్యువల్ గా అక్యూములేట్ అయ్యి వాపన్నది చిన్నగా నెలల వారీగా పెరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా అంత నొప్పిగా ఉండదు. రెండవ కారణము హెర్నియా. అంటే మన పొట్టలో ఉండాల్సిన పేగు, కొవ్వు ఏవైతే ఉంటాయో అవి చిన్న డిఫెక్ట్ ద్వారా బీజాల్లోకి జారతాయి. ఇక్కడ వాపు అన్నది కొంచెము పెరుగుతా తగ్గుతా అలా ఉంటుంది. మైల్డ్ గా డిస్కంఫర్ట్ ఉంటుంది. మూడోవి ఇన్ఫెక్షన్స్. అంటే బీజము చుట్టుపక్కల ఉన్న గ్లాండ్స్ ఏవైతే ఎపిడిడిమిస్ కానీ మిగతా గ్లాండ్స్ కానీ ఉంటాయో వాటి ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్, రెడ్నెస్, పెయిన్ వస్తుంది. ఇది వాపు అన్నది చాలా సడన్ గా వస్తుంది, చాలా నొప్పిగా ఉంటుంది. నాలుగవది వారికోసీల్. అంటే బీజం చుట్టూ ఉన్న నరాలు ఉబ్బటం వల్ల నొప్పి అన్నది వస్తుంది, వాపు అన్నది వస్తుంది. ఐదవది క్యాన్సర్. ఇందులో వాపు చాలా హార్డ్ గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది వాపు. ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. సో మీకు బీజం వాపు ఉన్నా, ఎక్కువ నాళ్ళ నుంచి బేసిక్ మెడికేషన్స్ తో రిలీఫ్ లేకపోయినా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ యూరాలజీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి కారణం తెలుసుకొని సరైన వైద్యం తీసుకోండి.